నేను చెప్పేది నిజం మాత. పూజ, అమ్మా నాన్నతో ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు అలా చేసావు? లేదు అగ్రజ, నేను అలా చెప్పలేదు. నా మాట నమ్ము. నేను నమ్మను. నువ్వే చెప్పావు. హతవిధి మాత పిత అగ్రజ. చిన్న చిన్న విషయాల్లో నేను పరాచకాలు ఆడటం నిజమే, కానీ ఇలాంటి విషయాల్లో ఎందుకు పరాచకాలు ఆడదను? లేదు, నువ్వే చెప్పావు. లేదు మాత, నేను చెప్పలేదు. మీరిద్దరూ గొడవ పడకండి. కాంతం, పూజ చెప్పింది నిజమే, తనకేం తెలీదు. మీరు కూడా ఏంటండి దానికి వత్తాసు పలుకుతారు? అది ఫోన్లో చెప్పింది మీరు వినలేదా? కాంతం, మనకి పూజ నుంచి ఫోన్ రావడం నిజం, యాక్సిడెంట్ అయిందని వినడము నిజమే. అన్ని నిజాలని మీరే చెప్తూ మళ్ళీ ఫోన్ చేయలేదంటారేంటండి? అబ్బా, నీకింకా అర్థం కావట్లేదా? మనం బయలుదేరేటప్పుడు అంజలి చెప్పింది నిజమే కాంతం. మనల్ని మాయ చేసింది ఆ చిన్నపిల్ల ఆత్మ. మనల్ని అక్కడి నుంచి దూరం చేయడానికి కావాలనే పూజ ఫోన్ చేసినట్టుగా మాయ చేసింది. మనల్ని ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేలా చేసింది. అయ్యో, పిచ్చిదాన్ని. ఆ మాయదారాత్మ మనల్ని ఎంత మోసం చేసిందండి. పాపం అంజలి ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా దబాయించి మరీ వచ్చేసాం. అక్కడ నా చిట్టు తల్లి సిరికి ఎలా ఉందో ఏంటో. వాళ్ళిద్దరు అసలు ఏ ప్రమాదంలో ఉన్నారో ఏంటో. అమ్మా నాన్న, పాప ఏంటి, ఆత్మ ఏంటి, ఆ ప్రమాదం ఏంటి, అసలేం జరుగుతుంది? మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు. వెంకట్, ఇప్పుడు అదంతా చెప్పడానికి టైం లేదురా. అక్కడ వాళ్ళంతా ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు మేము అర్జెంట్గా అక్కడికి బయలుదేరి వెళ్ళాలి. ప్రమాదమా? అట్లయితే మేము కూడా మీతో వచ్చేదము. పదండి. పదండి. పదవే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్. సూర్యాస్తమయం దగ్గర పడుతోంది. అర్జున్ ఇంకా బొమ్మను తీసుకురాలేదు. సమయం దాటిపోతే మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. ఆ చిన్న పిల్ల ఆత్మని మనం ఎప్పటికీ అంతం చేయలేము. స్వామి, బొమ్మను తీసుకొని వచ్చాం. మీరన్నట్టుగానే బొమ్మని తీసుకుని వచ్చాం. ఇంకా ఆత్మని అంతం చేయడం మీ చేతిలోనే ఉంది స్వామి. ఇక ఏ శక్తి ఆ పాప ఆత్మను కాపాడలేదు. ఈ రోజు ఆత్మ అంతమవటం ఖాయం. రామం, స్వామి, ఆ బొమ్మను తీసుకెళ్లి ఆ ముగ్గులో పెట్టు. అలాగే స్వామి. రామం, స్వామి, ఈ పసుపు నీళ్లతో ఆ బొమ్మను ప్రోక్షించు. అలాగే స్వామి.
రామం, స్వామి. ఇప్పుడు ఆ బొమ్మ చుట్టూ 6 ప్రమిదలను పెట్టు. అలాగే స్వామి. స్వామీజీ గారు చేస్తున్న ఈ పూజ ఫలిస్తుందనుకుంటా. అమ్మా, ఎలాగైనా ఈ ఆత్మ అంతమయ్యేలా చూడు తల్లి. సిరికి ఎటువంటి ప్రమాదం రాకుండా కాపాడు తల్లి. ఎవరు నువ్వు? నాలో ఉన్నావేంటి? ఏయ్, నువ్వే నాలో ఉన్నావు. అసలు నువ్వెవరు? నేను 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 అంజలిని కాదు. నువ్వు మాయవి. నేనే నిజమైన అంజలిని. నేను మాయ కాదు. నేనే సిరి తల్లిని కాదు. నేను సిరి తల్లిని. నువ్వు ఎన్ని మాయలు చేసినా, ఎన్ని మంత్రాలు ప్రయోగించినా నేను మోసపోను. నీ ఎత్తులు నా దగ్గర సాగవు. నువ్వు ఎంత ప్రయత్నించినా సిరిని ఈ ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లలేవు. నా నుంచి సిరిని దూరం చెయ్యలేవు. నా కూతురికి దగ్గరే ఈ ఇంట్లో ఎన్నో అనర్థాలకి కారణమయ్యావు. మాకు ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టావు. నువ్వు అంతమవుతున్నావని తెలిసి సిరిని బయటికి రప్పించడానికి మా అత్త మామల్ని చంపుతున్నట్టు భ్రమని కలిగించావు. నువ్వు అనుకున్నది జరగలేదని ఇప్పుడు నా రూపంలో వచ్చావు. నా కూతుర్ని చంపడానికి తల్లి రూపంలో వచ్చిన రాక్షసివి నువ్వు. దైవ శక్తి ముందు నీ మాయలు చల్లావు. మరికొన్ని గడియల్లో స్వామీజీ నిన్ను అంతం చేయబోతున్నారు. లేదు, నువ్వు చెప్పేదంతా అబద్ధం. నేను నమ్మను. నేను నమ్మను. నేనే నిజమైన అంజలిని. నువ్వు అరిచినంత మాత్రాన అబద్ధం నిజమవ్వదు. ఇప్పటికైనా కళ్ళు తెరు. దైవానికి మించిన శక్తి లేదని నమ్ము. వెళ్ళి స్వామీజీ గారి కాళ్ళ మీద పడు. వెళ్ళు. తలుపులు బొత్తలు కొట్టుకొని వెళ్ళి చేసిన తప్పులని క్షమించమని స్వామీజీ గారిని ప్రాధేయపడు. వెళ్ళు. తలుపులు బద్దలు కట్టుకొని వెళ్ళు. వెళ్ళు. స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళు. ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు. అంటే నేనే నిజంగా భ్రమనా? ఇంత చెప్పినా నీకు ఇంకా అర్థం కావట్లేదా? నువ్వు నిజంగా భ్రమవే. మరి నేను భ్రమనైతే అన్ని ఆత్మల ఎందుకు ఆలోచించడం లేదు?
నిజమైతే నేను సిరిని బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి కదా. నువ్వు ధరించిన రూపం నాది కాబట్టి నువ్వు నాలా ఆలోచిస్తున్నావు. సమయం మించిపోతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి స్వామీజీ గారిని శరణ వేడుకో. ఏమైంది? ఆగిపోయావే? నువ్వన్నట్టు నేను భ్రమనే అయితే నువ్వే నిజమైన అంజలివి కావాలి. అవును, అదే కదా చెప్తున్నాను. అలాగైతే ఒకసారి గాయత్రి మంత్రం పఠించు. గాయత్రి మంత్రం పేరు వినగానే మోహం మారిపోయిందేంటి? ఇప్పటి వరకు అన్ని నీతులు చెప్పా. మంత్రం చదవమనగానే అలా భయపడుతున్నావేంటి? పోనీ నన్ను చదవమంటావా? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వద్దు వద్దు, చదవకు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. చదవదు. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మంత్రం చదవదు. అమ్మా, ఇకపై ఏం జరిగినా, ఆ ఆత్మ ఎటువంటి మాయలు చేసినా నేను మాత్రం నా కూతురికి జ్వరం తగ్గేదాకా నీ మంత్రాన్నే పఠిస్తాను. ఎన్ని అవంతరాలు వచ్చినా సరే దృష్టి మార్చను. ఆ ప్రేతాత్మ శక్తి నశించడం మొదలైంది. కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. మృత్యుకోరల్లో నలిగిపోతూ చివరి ఘడియలు లెక్క పెడుతోంది. ఇక ఆ దుష్ట శక్తిని ఎవ్వరూ కాపాడలేరు. నేను కాపాడతాను. ఆ ప్రేతాత్మకి అండగా నేనున్నాను. ఒకప్పుడు నన్ను కూడా అంతం చేశానని విర్రవీగావు, కానీ ఏం చేశావు? 4 గోడల మధ్య బంధించగలిగావు. అంతే, అంతకు మించి నువ్వేం చేయలేవు. కానీ నేను చేస్తాను. అనుకున్నది సాధిస్తాను. ఆ పాప ఆత్మతోనే బయటకు వస్తాను. హని, కృంగిపోకు, ధైర్యాన్ని వదిలేకు. నీకు
వదలను. ఇప్పటి వరకు నీ శక్తిని ఉపయోగించి అంజలిని బయటకు రప్పించడానికి ప్రయత్నించావు. ఇప్పుడు నీ బుద్ధిని ఉపయోగించి సిరిని బయటకు రప్పించు. నన్ను త్వరగా విడుదల చెయ్యి. సిరి! బయటికి రా! నిన్నే పిలిచేది, బయటికి రా! ఒక్కసారి బయటికి రా సిరి, నీతో మాట్లాడాలి. నేను రాను, నువ్వు బ్యాడ్ గర్ల్వి, నీ మాట నేను వినను. ఒక్కసారి నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. నేనేమన్నా చేస్తానని భయపడుతున్నావా? నేనేం చెయ్యను, నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కాదు, బ్యాడ్ గర్ల్వి. నేను నీతో రాను. సరే, అలానే అనుకో. నీ చేతికి తాయతుంటే నేనేం చేయలేను కదా. మరి బయటికి రావడానికి ఎందుకు భయపడుతున్నావు? నేనేం భయపడట్లేదు. మరైతే ఒక్కసారి బయటికి రా. మమ్మీ! లేదు, ఇదంతా నా భ్రమ. నన్ను హనీ పిలుస్తుంది. లేదు, సిరి ఇక్కడ లేదు. పైన పడుకుంది. నేనంతా ఊహించుకుంటున్నాను. ఇదంతా నా భ్రమ, నా భ్రమ. మమ్మీ, నీకే చెప్పేది, బయట హనీ పిలుస్తుంది. లేదు, నాకేమీ వినిపించట్లేదు. నీకేం అన్యాయం చేశాను సిరి? నువ్వేం చేసావో తెలీదా? నువ్వు అనుకున్నదంతా నిజం కాదు సిరి. సాకి నిన్ను భయపెడుతుందని చెప్పి హెల్ప్ చేయమని నువ్వు అడిగితే నేను చేశానా లేదా? చేసావు. అయితే నువ్వు హ్యాపీగా ఉండడం కోసం ఏం చేయమంటే అది చేశాను. అది తప్ప? నాతో గేమని చెప్పి ఆ ఆంటీ వాళ్ళని హర్ట్ చేయడం తప్పు కదా. నిషా ఆంటీని హర్ట్ చేయడం తప్పు కదా. నేను చెయ్యడం నువ్వు చూసావా? నా దగ్గరున్న సూపర్ పవర్ని లాక్కోడానికి ఆ బ్యాడ్ అంకులు మీ మమ్మీ డాడీకి అలా చెప్పారు.